హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కోసం జనరల్ ఎస్ఎస్ టాపిక్స్ చెప్పుకుంటున్నాం. గత వీడియోల నుంచి కూడా జనరల్ ఎస్ఎస్ చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ వీడియోలో మనం వరకట్న సమస్య గురించి మనం తెలుసుకుంటున్నాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వారికి నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే కాంపిటీటర్కు ఆ ఎగ్జామ్ సిలబస్కు సంబంధించిన టాపిక్స్లో నా వీడియోలో ఉన్న టాపిక్స్లో ఉన్నవి వింటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నా వీడియోస్లో ఆ టాపిక్స్, ఆ ఎగ్జామ్కి సంబంధించిన టాపిక్స్ నా వీడియోలో ఉంటే వాటిని వినడం ద్వారా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఛానల్ గ్రోత్కి మీ చేయూత ఎల్లప్పుడూ అందించాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్ ఎస్సే వ్యాసం జనరల్ ఎస్సే వరకట్న సమస్య. పెళ్ళిలో వరుడికి ఇచ్చు కట్నమే వరకట్నం. పెళ్ళిలో వధువు తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వరుడికి ఇచ్చే కట్నాన్నే వరకట్నం అంటారు. ఈ వరకట్నం వల్ల సమాజంలో ఏర్పడే సమస్యలను వరకట్న సమస్య అంటారు. వరకట్నం కేవలం ఆడపిల్ల తల్లిదండ్రులకే కాదు, ఆడపిల్ల కుటుంబం మొత్తానికి కూడా అదొక దుర్భర సమస్యగా తయారైంది. అసలు కట్నం అంటే కానుక, పెళ్లి సందర్భంగా ఇచ్చే కానుక. క్రమక్రమంగా కట్నం అని పిలవడం జరిగింది. పూర్వకాలంలో కన్యాశుల్కం అమల్లో ఉండేది. అంటే పురుషులు స్త్రీలు జనాభా నిష్పత్తిలో తేడా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. పూర్వకాలంలో ఆడపిల్లలు కన్యలు తక్కువగా ఉండేవారు. అప్పుడు ఆ కాలంలో కన్యాశుల్కం ఉండేది. డబ్బులు ఇచ్చి కన్యలను కొనుక్కునేవారు. అంటే పెళ్లి చేసుకునేటప్పుడు, వధువును పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకు కన్యాశుల్కం చెల్లించి వివాహం చేసుకునేవాడు. ఆ విధంగా పూర్వకాలంలో జరిగేది. ఆ తరువాత కన్యాశుల్కం క్రమక్రమేణా తగ్గిపోయి వరకట్నం సమాజంలో ప్రబలింది. ఆధునిక కాలంలో దాని స్థానంలో వరకట్నం సామాజిక సమస్యగా పరిణమించింది. పెళ్లి సమయంలో పెళ్లి కూతురు తల్లిదండ్రులు పెళ్లి కొడుకు ఇచ్చే ధనం లేదా సంపదను వరకట్నం అంటారు. కొంతమంది పెళ్లి కూతురు తల్లిదండ్రులు డబ్బు రూపంగా ఇస్తారు, మరికొంతమంది భూముల రూపంలో ఇస్తారు. పెళ్లి కుమారుడి పేరిట భూములు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. ఈనాటి సామాజిక రుగ్మతలలో, దురాచారాలలో వరకట్నం చాలా ముఖ్యమైంది, అమానుష్యమైంది. వరకట్నం పిశాచంలా పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యుల్ని పీడించుకు తింటుంది. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు పాలిట అది శాపంగా పరిణమించింది. వరకట్న సమస్య వల్ల తల్లడిల్లిన తల్లిదండ్రులు ఆడపిల్ల గుండెల మీద కుంపటి, ఎంతైనా ఈడపిల్ల కాదా, ఆడపిల్లనే కదా అని నిట్టూర్పులు విడుస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందంటే దిగులు చెందుతున్నారు. మగపిల్లవాడిని ప్లస్గా, ఆడపిల్లని కంటే మైనస్గా చిత్రీకరిస్తున్నారు సమాజంలో. ఈ విధంగా మగపిల్లవాడిని ప్లస్గా, ఆడపిల్ల పుడితే మైనస్గా చిత్రీకరించి ఆడపిల్లలు పుడితే దిగులు పడుతున్నారు. దానికి కూడా ఒక కారణం లేకపోలేదు. ఈ సమాజంలో పెరిగిన అన్యాయాలు, దౌర్జన్యాలు, నేరాలు ఇవన్నీ ఆడపిల్లలకు
చాలా ప్రమాదంగా పరిణమించాయి. ఆడపిల్లను పెంచడము, ఆడపిల్ల బాధ్యత వహించడం, వారిని రక్షించడము ఈ ప్రస్తుత సమాజంలో చాలా చాలా కష్టంగా భావించినందువల్ల ఆడపిల్లని కంటే దిగులు ఒక బరువుగా భావిస్తున్నారు. మహాత్మా గాంధీ ఏనాడైతే ఆడపిల్లలు అర్ధరాత్రి వీధులలో స్వతంత్రంగా స్వేచ్ఛగా నడవగలుగుతారో ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని గాంధీజీ ఆనాడు అన్నారు. కానీ ఈనాటి ఆధునిక ప్రపంచంలో అర్ధరాత్రి ఏం కర్మ, పట్టపగలు స్త్రీలకు ఒంటరిగా వెళ్తే రక్షణ లేకుండా పోతున్నది. స్త్రీలపై దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయాలు పెరిగిపోయాయి. మన రచయితలు, కవులు ఈ వరకట్నాన్ని నిరసిస్తూ రచనలు చేశారు. కాళ్ళకూరి నారాయణరావు గారు వర విక్రయం అనే నాటకాన్ని ప్రబోధాత్మకంగా రాశారు. కాళ్ళకూరి నారాయణరావు గారు వర విక్రయం అనే నాటకాన్ని ప్రబోధాత్మకంగా ఆనాడు చక్కగా రాశారు. రాయప్రోలు సుబ్బారావు గారు స్నేహలతాదేవి అని మంచి కావ్యాన్ని రాశారు. అందులో తల్లిదండ్రులు కట్నం కోసం ఇల్లు తాకట్టు పెడుతుంటే స్నేహలతాదేవి బాధపడి ఆత్మాహుతి చేసుకుంది. ఆ కావ్యంలో రాయప్రోలు వారు కన్యను పెండ్లి ఆడునో కన్నె తండ్రి అర్పణము చేయు రూపాప్సరసమను పెళ్లి ఆడునో రూపాప్సరసను పెళ్లి ఆడునో అకట ఈ పెండ్లి కొడుకు కన్యను పెళ్లి ఆడునో కన్య తండ్రి అర్పణము చేయు శుల్క రూపాప్సరసను, శుల్కం అంటే కట్నం, కన్య తండ్రి అర్పణము చేయు శుల్క రూపాప్సరసను పెళ్లి ఆడునో అకట ఈ పెళ్లి కొడుకు అని ప్రశ్నించారు. అది ఈనాటికి ప్రశ్నగానే మిగిలిపోయింది. వివాహం అనేది స్త్రీలే కాదు పురుషులకు కూడా అవసరమే. రెండు జీవితాలు పవిత్ర బంధం వివాహం. రెండు జీవితాలను పెనవేసే పవిత్ర బంధమే వివాహం. ఆ భావన లోపించి మగవాడు అధికుడనే భావన ఉంది. దానివల్ల మగపెళ్లి వారు పైచేయిగా ఉండి ఇంత ఇస్తే కట్నం ఒప్పుకుంటాము ఇస్తారా అని బేరసారాలు చేస్తూ ఉంటారు. పిల్ల నచ్చిన గుణగణాల అంగీకారమైనా కూడా కట్నాలు అడిగినంత ఇవ్వలేదని పెళ్ళికి అంగీకరించని వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. అంటే రూపం కన్నా గుణం కన్నా కట్నం మిన్న అనే తత్వం రాను రాను ప్రజల్లోన పెరిగిపోతున్నది. పూర్వం 2-3 కులాలకే పరిమితంగా ఉండే ఈ వరకట్నం నేడు అన్ని కులాలకు వ్యాప్తి చెందింది. కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడం అసలు దుస్సాధ్యంగా మారింది. స్త్రీని ఒక వ్యాపార వస్తువుగా, అంగడి బొమ్మగా చేసి ఈ వరుడు కట్నం తీసుకొని స్త్రీల కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాడు. సంపన్నులు అడిగినంత కట్నం ఇచ్చినా ధనాశ గల మగపెళ్లి వారు ఇంకా పీడిస్తూనే ఉంటారు. సంపన్నులైన తల్లిదండ్రులు అడిగినంత కట్నం ఇచ్చినా కూడా ధనాశ గల మగపెళ్లి వారు ఇంకా పీడిస్తూనే ఉంటారు. మధ్యతరగతి వాళ్ళు, బీద వాళ్ళు అప్పులు చేసి కట్నం ఇచ్చి పెళ్లి ఖర్చులు భరించి వివాహం చేస్తారు. అయినా మగపెళ్లి వారు పెళ్లి కొడుకు ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుతూనే ఉంటారు. కట్నం పూర్తిగా ఇవ్వలేక నానా బాధలు పడుతున్న, జాలి లేక ప్రవర్తించే వారు ఇంకా నేడు కూడా ఉన్నారు. వీరంతా మనుషుల మానవాకారంలో ఉండే రాక్షసులా అని అనిపించక మానదు. విచిత్రం ఏమిటంటే వరుడికి రేట్లు కూడా ఉన్నాయి. డిగ్రీ చదివిన వాడికి ఒక రేటు,
పీజీ డిగ్రీకి ఒక రేటు, ఇంజనీరుకు ఒక రేటు, డాక్టర్కు ఒక రేటు. ఈ విధంగా కట్నం ఇవ్వడంలో కూడా రేట్లున్నాయి. ప్రభుత్వ ఉద్యోగికి డిమాండ్ బాగా పలుకుతుంది. అందుకే ముష్టి చెంబుకు 3000 అనే సామెత కూడా పుట్టింది. ఒక కూతురుంటే ఎలాగైనా ఎంత కట్నమైనా ఇవ్వవచ్చు. ఎక్కువ మంది ఆడపిల్లలున్న వారి జీవన స్థితి ఏమవుతుంది? తనకు భార్య కావాలని, తన కోడలు కావాలని ఎవరు అనుకోరేమిటి? డబ్బుకు పీడిస్తూ ఉంటే అనురాగం, అన్యోన్యత ఏర్పడుతుందా? ఉచ్చనీచాలు లేకుండా ఈ విధంగా ఎలా ఉంటారు? ఆస్తి లేదని, ఇవ్వలేదని తెలిసి కూడా, ఆస్తి లేదని, ఇవ్వలేరని తెలుసు కూడా వారి మనస్సులలో ఒత్తిడి పెట్టి ఎందుకు నరకం చూపిస్తున్నారు అర్థం కాదు. వరకట్నం తీసుకోవడం కానీ, ఇవ్వడం కానీ నేరమని చట్టం ఉంది. కానీ ఆ చట్టాన్ని పాటిస్తున్నది ఎవరు? ఆ చట్టాన్ని అమల్లో చేసేది ఎవరు? చట్టాన్ని కాపాడవలసిన అధికారులకే వరకట్నం ఇస్తున్నారు. వారు కూడా వరకట్నం తీసుకుంటున్నారు. కంచే చేను మేస్తుంది. వరకట్నం అన్నది సమాజంలో పాతుకుపోయింది. వరకట్నం ఇవ్వనని ఎవరైనా అమ్మాయికి వరకట్నం ఇవ్వకుండా ఉంటే పెళ్లి కాని పరిస్థితి కూడా నేడు సమాజంలో జరుగుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే అమ్మాయికి కట్నం ఇవ్వలేక నానా బాధలు పడ్డవారే అబ్బాయి పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి కట్నం ఇవ్వాలని పట్టుబడతారు. అది ఏమంటే మౌనం వహిస్తారు. వరకట్న నిర్మూలనం సాధ్యమవ్వాలంటే ముందుగా పెద్దలలో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి, ప్రజలందరిలో పరివర్తన రావాలి. కట్నం ఇవ్వకున్నా కూడా సంస్కారం, గుణశీలాలకు ప్రాధాన్యతనిచ్చి వరుడు పెళ్లికి అంగీకరించాలి. అబ్బాయి అభీష్టం ప్రధానమని భావించాలి. కట్న కానుకలు అన్నవి ఆ కుటుంబ తాహతును బట్టి సారె రూపంలో ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి, అంతేగాని వేధించకూడదు. పూర్వకాలంలో స్త్రీకి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కానుకలను సారెగా ఇవ్వడం ఆనవాయితీగా ఉండేది. ఆ సారెను ఈరోజు కట్నంగా మార్చి వేశారు. కొత్తగా పెళ్ళైన జంట కొత్తగా కాపురం పెట్టి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు అవసరమైన సామగ్రిని సారె రూపంలో పంపేవారు. ఆ సారె అన్నది నేడు కట్నంగా పరిణమించింది. కట్నము డబ్బు రూపంలోనే కాకపోయినా వస్తు రూపేణా కూడా ఈరోజు డిమాండ్ చేయడం ఆనవాయితీగా మారింది. కులాంతర ప్రేమ వివాహాలను ప్రోత్సహించాలి. యువకులు ఆదర్శాలతో ఈ కట్నం అనే దురాచారాన్ని రూపుమాపిన నాడు వరకట్నం సమస్య తీరుతుంది. అమ్మాయికి కట్నం ఇవ్వడం, అబ్బాయికి కట్నం తీసుకోవడం రెండూ అక్రమమేనని ఆలోచన తల్లిదండ్రులలో కలగాలి. కట్నం అనేది చాలా దురాచారము, అమానుషం అని వారిలో మానసిక పరివర్తన రావాలి. ప్రభుత్వాలు కూడా టీవీలు, సాహిత్యం ద్వారా వరకట్న దురాచారం గురించి, వరకట్న చట్టాల గురించి ప్రజలలో స్పృహ కలిగించాలి. వరకట్న నిషేధ చట్టాన్ని ప్రజలలో తప్పక అమలుపరచాలి. ప్రజలలో కూడా పరివర్తన రావాలి. ఎన్ని చట్టాలు వచ్చినా ప్రజలలో పరివర్తన రాకుండా పోతే వరకట్న మహమ్మారిని, వరకట్న సమస్యని రూపుమాపడం సాధ్యం కాదు. కాబట్టి ప్రజలలో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చిన నాడే, తల్లిదండ్రుల్లో మార్పు వచ్చిన నాడే, కట్నం తీసుకునే అబ్బాయిల్లో మార్పు వచ్చిన నాడే ఈ వరకట్న సమస్య పోతుంది.
పెళ్ళి అన్నది 100 ఏళ్ల పంట అవుతుంది. పెళ్ళి అన్నది 2 జీవితాల మధ్య పెనవేసుకున్న పవిత్ర బంధం అని గుర్తించాలి. ఈ వరకట్న సమస్యను పరిష్కరించడానికి ప్రతి ఒక్కరూ తాము బాధ్యతగా భావించి కట్నం తీసుకోకుండా ఉండాలి, కట్నం ఇవ్వకుండా ఉండాలి. ఈ విధంగా ప్రజల్లో మార్పు వచ్చిన నాడు, పరివర్తన కలిగిన నాడు వరకట్న సమస్య తొలగిపోతుంది. అలా కాకుండా వరకట్నంని వస్తువుల రూపంలో కూడా వరుడి తల్లిదండ్రులు తీసుకుంటూనే ఉంటారు. ముందుగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. తాము కుమార్తెలకు కట్నం ఇవ్వకూడదు, అలాగే తమ కుమారుడికి కూడా కట్నం తీసుకోకూడదు. ఈ విధంగా తల్లిదండ్రుల్లో పరివర్తన రావాలి. పెళ్లి చేసుకునే వరుడు వధువులలో కూడా మార్పు రావాలి. ఈ విధంగా ప్రజలు కట్టుబడిన నాడు వారిలో స్వయంగా పరివర్తన వచ్చి మార్పు వచ్చినాడు వరకట్న సమస్య పోతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.